నిర్మాణ కార్మికులు కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఓటు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇవ్వడానికి కార్మికులందరూ ఐక్యతగా కూడాము. అయితే కూటమి ప్రభుత్వం రాకముందు మీ అందరికీ భవన నిర్మాణ కార్మికులకి ఓటుని పునరుద్ధరిస్తామని చెప్పారు. అలాగనే అన్ని భవన నిర్మాణ కార్మికులు వర్తిస్తాయి అన్నారు. కానీ ఇంతవరకు 7 నెలలు అవుతున్నా కానీ చెస్లో నుంచి కానీ ఏది కూడా జీవులు ఇచ్చేయట్లేదు. కనుక వెంటనే అందరికీ అందుబాటులోకి బోర్డును తేవాలని, ప్రతి ఒక్క కార్మికుడిని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా రాజధాని ప్రాంతంలో వలస కార్మికులు చాలామంది వచ్చి పనులు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న మాకు కూడా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. ఇవన్నీ డిమాండ్లో భాగంగా మేము అడుగుతున్నవి ఇవ్వలేకపోతే భారీ ఎత్తున జిల్లా అసెంబ్లీ కార్యక్రమాన్ని మార్చి నెలలో ప్రారంభిస్తామని కోరుకుంటూ, నా పేరు దీవెనరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం గుంటూరు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలయాల్లో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ముందు భవన నిర్మాణ కార్మికులందరూ కూడా సిఐటి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని ధర్నా నిర్వహిస్తున్నాం. అయితే గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా భవన నిర్మాణ కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించకుండా, అదేవిధంగా సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి క్లైములు పరిష్కరించకుండా, సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా కాజేసింది. మరి కార్మికులుగా అయితే ₹1 కూడా చెల్లించలేదు. మరి ఆ సంక్షేమ బోర్డులో నిధులు అనేది ఒక కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్తో సంబంధం లేకుండా సెజ్ రూపంలో వసూలు చేసి కార్మికుల సంక్షేమ కోసం ఉన్నటువంటి ఆ డబ్బులు, మరి కార్మికుల సంక్షేమం కోసం ఉపయోగించవలసిన డబ్బుల్ని కార్మికులకి సంక్షేమం కోసం ఉపయోగించకుండా పూర్తిగా నిర్వేదన చేసి దాంట్లో డబ్బులన్నీ కాజేశారు. మరి పోయిన సంవత్సరం కరోనా సంక్షేమ సమయంలో మరి సంక్షేమ బోర్డు నుంచి సెజ్ రూపంలో ఉన్న డబ్బుల్ని కార్మికులందరికీ తలా 10,000 ఇస్తామన్నారు, అవి కూడా ఇవ్వలేదు. ఆ విధంగా గత 5 సంవత్సరాలుగా భవన నిర్మాణ కార్మికుల్ని పూర్తిగా అన్యాయం చేసింది ఆ ప్రభుత్వం. అందులో భాగంగా భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఆ ప్రభుత్వాన్ని దించేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. మరి అత్యధిక మెజార్టీతో ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత మరి కార్మికుల సంక్షేమ బోర్డుని పునరుద్ధరిస్తామన్నారు. మరి 6 నెలలైనా దానిలో ఆ విధంగా పనిచేయటం లేదు. మరి మన రాజధాని విషయంలో కూడా మరి కార్మికులకి పని లేకుండా ఇతర రాష్ట్రాల్లో కార్మికులకి అవకాశం ఇస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో మన రాజధాని విషయంలో పనుల్లో లోకల్లో ఉన్న కార్మికులకు అవకాశం కల్పించాలి. మరి సంక్షేమ బోర్డుని పునరుద్ధరించి మరి పెండింగ్ క్లెయిమ్ని వెంటనే పరిష్కరించాలి. మరి పక్క రాష్ట్రాల్లో అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా దాంట్లో వాటా కలిపి సంక్షేమ బోర్డుని పునరుద్ధరించి కార్మికులను బాగా చూసుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో కార్మికులకి దళితులను పట్టే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశిస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఈ సమస్యలను పరిష్కరించబోతే మేము అసెంబ్లీ ముట్టడి కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాము. పేరు HK భాష, భవన నిర్మాణ రంగం గౌరవ అధ్యక్షుడు.